పెట్రోల్ ధరల పెంపుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్. కనుమరుగవుతున్న కుల వృత్తులను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు. వివోఏల సమస్యకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నియోజకవర్గ మహిళా కన్వీనర్ శకుంతల దేశపాండే. తమ భూమిని అక్రమంగా ఆక్రమించిన జహీర్ ఖాన్ అనే వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలి. సిఐటియు నాయకుల డిమాండ్. వారంలోపే 3 సార్లు పెట్రోల్ ధరలు పెరిగాయని, దీంతో నిత్యావసర ధరలు పెరుగుతాయని జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కావలి సంతోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై విపరీతమైన ఆర్థిక భారం మోపుతున్నదని అన్నారు. క్రూడ్ ఆయిల్ ధర తగ్గినా పెట్రోల్ ధరలు పెంచడం పద్ధతి కాదని, బీజేపీ ప్రభుత్వం అదానీ అంబానీలకు లాభం చేకూరేలా చేయడం తప్ప బీదలకు ఎలాంటి లాభం లేదని కావలి సంతోష్ మండిపడ్డారు. 3 సార్లు, ఒకసారి 2 రూపాయలు, 2.5, 3 రూపాయలు, ఇలా ఒక్క నెలలో కూడా దాదాపు 10 రూపాయలు పెంచడం జరిగింది. ఇది ప్రజల మీద భారం, అది మరీ పేద ప్రజల మీద భారంగా మోపడం జరుగుతుంది. మోడీ గారు ప్రతి నెల 2 నెలలకు ఒకసారి మన్ కీ బాత్ అని ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాడు. మన్ కీ బాత్ కానీ జన్ కీ బాత్ జనాల మాట అస్సలు వినడం లేదు. ఈరోజు పెట్రోలు గత 2014లో 71 రూపాయలు ఉంది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 70 రూపాయలు ఉంటే 2 రూపాయలు అయితే ఏదో దేశం మునిగిపోయినట్టు, ఏదో అయినట్టు తాను ధరలు పెరిగినాయని ఏదో ధర్నాలు రాష్ట్రోకాలు చేశారు. ఈరోజు 2024 127 రూపాయలు పెట్రోల్ ధర. సామాన్య ప్రజలు 5,000 సంపాదించినోడు పెట్రోల్కే దాదాపు 2,000 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ భారం ప్రజల మీద, అది మరీ పేద ప్రజల మీద డీజిల్ కానీ పెట్రోల్ కానీ పడుతుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పెట్రోల్ ధరలు తగ్గించాలి, లేకుంటే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ హయాంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తాం. అలాగే గ్యాస్ ధరలు కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. ఆ రోజు తక్కువ ఉంటే ఈరోజు దాదాపు 1000 రూపాయలు, 1000-1500 రూపాయలు గ్యాస్ ధర పెరుగుతూ ఉంది. ప్రతిదీ సామాన్య మీద భారం వేయడము, పెద్ద అదానీ అంబానీకి దోచిపెట్టడమే తప్ప పేద ప్రజల మీద ఎలాంటి ప్రేమ లేదు మోడీ గారికి. ఖచ్చితంగా ఇది రేటు తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ధర్నా చేస్తుంది, కార్యక్రమం నిర్వహిస్తాం. కనుమరుగవుతున్న కుల వృత్తులను ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు అన్నారు. సోమవారం యాలల మండల కేంద్రం జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ పాఠశాలలో నిర్వహిస్తున్న వేసవి శిబిరం శిక్షణ తరగతుల ముగింపు వేడుకల్లో ఏఎంసీ చైర్మన్ నరసింహులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ నేటి తరం విద్యార్థులు నాటి కుల వృత్తులపై అవగాహన కలిగి ఉండాలని, కుల వృత్తులపై విద్యార్థులకు మండల విద్యాధికారి మహిపాల్ రెడ్డి అవగాహన కల్పించడం గొప్ప విశేషమని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాలల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహిపాల్, సురేందర్ రెడ్డి, సర్పంచ్ శివయ్య, ఉప సర్పంచ్ శోభా నాగిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు సిద్ధరామేశ్వర్, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ఫామ్ హౌస్లు అనుకొని మంచి ఇవన్నీ పాతకాలం మళ్ళీ గుడిసెలేసుకునే రోజులు వచ్చేస్తాయి. అట్లాగే ఇవన్నీ పోతాయి, స్టీల్ పాత్రలు ఇవన్నీ పోతాయి. లాస్ట్కు మట్టి కుండకి ఎంత ప్రాధాన్యత మీకు తెలిసి వస్తుంది. మీరు ఉగాది అప్పుడు పచ్చడి ఏమిలా చేసుకుంటారు? మట్టి కుండనా, స్టీల్ పాత్రనా? ఎంతమంది స్టీల్ పాత్రల్లో చేసిండ్రు మొన్న ఉగాదికి? స్టీల్ పాత్రల్లో పచ్చడి చేసిన వాళ్ళు చేయలేపండి, ఎవరు చేయలేదా? మట్టి కుండలు చేసిన వాళ్ళు చేయలేపండి. వెరీ గుడ్. కాబట్టి ఈరోజు మీరు ఈ క్యాంపు నుంచి 3 అంశాలు నేర్చుకొని పోతున్నారు. ఫస్ట్ వన్, ఇంట్లో ప్లాస్టిక్ని వాడొద్దు. రెండవది, మట్టి కుండకు లేదా మట్టి గ్లాసులు, మట్టి పల్లెంలో తింటే కూడా మంచిది. మేము పల్లెంలో తిన్నాం చిన్న ఉన్నప్పుడు. మట్టి పల్లెంలో ఒకసారి తిని చూడండి, స్టీల్ ప్లేట్లో తిని చూడండి, మీరే తినండి. మీరు వంట కూడా అప్పుడు అటకాలు అంటుంది. పప్పు అనేది మా అమ్మ చిన్న ఉన్నప్పుడు పప్పు కందిపప్పు దాంట్లో అయితే ఎంతమంది మట్టి పాత్రలు వాడుతున్నారు అనేది మేము ఎంక్వైరీ చేస్తాం మీ నుంచి. ఎంతమంది చేస్తారు మీ ఇంట్లో చెప్పండి? అందరా? వెరీ గుడ్. మట్టి పాత్రలను వాడండి, ప్లాస్టిక్ని నిషేధించండి. రెండవ అంశం, మనము సొంతగా కొన్ని అల్లికలు తర్వాత బుట్టలు తయారు చేసింది. మీకు అవసరమైతే ఒకవేళ
ఎవరైనా సహాయ సహకారాలు ఇస్తే అట్లాంటి శిక్షణ కేంద్రం కూడా మన యాలాల మండలంలో ఏర్పాటు చేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక గత వారం రోజులుగా కొనసాగుతున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ విఓఏల సమ్మెకు బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. సోమవారం తాండూరు మండల కేంద్రంలో నిర్వహించిన విఓఏల సమ్మెకు తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ మహిళా కన్వీనర్ శకుంతల దేశపాండే మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా శకుంతల మాట్లాడుతూ విఓఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే తీర్చాలని, ముఖ్యంగా విఓఏల గౌరవ వేతనం 20,000 వరకు పెంచాలని, సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ వర్తింపజేయాలని, అర్హులైన విఓఏలకు వివిలుగా పదోన్నతి కల్పించాలని, ఆరోగ్య బీమా 20 లక్షల వరకు పెంచాలని తదితర డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మహిళా కన్వీనర్ శకుంతల దేశపాండేతో పాటు ఐకేపీ తాండూరు మండల విఓఏల అధ్యక్షురాలు దీప, యాలాల మండల అధ్యక్షురాలు ముంతాజ్ బేగం, ఉపాధ్యక్షులు హరీష్ కుమార్, పెద్దెముల్ మండల అధ్యక్షురాలు భాగ్యమ్మ, బషీరాబాద్ మండల విఓఏల అధ్యక్షులు నర్సింహులు, అలాగే వివిధ గ్రామాల విఓఏలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విఓఏల సమ్మె కొనసాగుతూ ఉంది. మరి అట్టి సమ్మె ఈరోజు మరి 8వ రోజుకు వచ్చింది. అట్టి కార్యక్రమంలో మరి తాండూరు నియోజకవర్గంలో ఉన్న విఓఏలు అందరూ కూడా ప్రతి గ్రామం నుండి రావడం జరిగింది. మరి వారికి అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ, నాకు మరి ఈ విఓఏల కష్టం అంటే ఏందో బాగా తెలుసు. అందులోనే నేను ఆ వ్యవస్థ నుండి వచ్చిన వ్యక్తిని. అయితే నేను ఒకటే ఈరోజు ఒక ప్రభుత్వాన్ని కానీ డిమాండ్ చేయడం ఏంటంటే, గత ప్రభుత్వంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ సమస్య వచ్చింది. అసలు అంతకుముందు వాళ్ళకు కనీసం గ్రామ సంఘాలలో పనిచేసి గ్రామ సంఘాలలో నుండే 500-1000 రూపాయల తీసుకొని పనిచేస్తుండ్రి. దాన్ని సమ్మెల ద్వారా వీళ్ళు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సమ్మెల ద్వారా వాళ్ళ యొక్క సమస్యలను ముందు పెడితే ఆ రోజు ప్రభుత్వం నుండి 5,000 ఇవ్వడం, మళ్ళీ మిగతాది గ్రామ సంఘం నుండి తీసుకోవాలని కొంతవరకు వాళ్ళకి వెసులుబాటు కల్పించింది మరి ప్రభుత్వం. ఈరోజు మరి నేను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో మరి డిమాండ్ చేసిండ్రు వాళ్ళు ఆ రోజు ఏమని, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి వీళ్ళకు ఎవరికి మన విఓఏల గురించి ఈరోజు ప్రస్తుతం మన ముందున్నటువంటి మంత్రివర్యులు సీతక్క గారు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు మరి చెప్పిండ్రు. ఏమని, విఓఏలకు 26,000 జీతం ఇవ్వాలా, ఉద్యోగ భద్రత కల్పించాలా అని చెప్పేసి. ధన్యవాదాలు అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలోని ఐకేపీ విఓఏ ఉద్యోగాలకు సంబంధించి సార్ గత 18 సంవత్సరాలుగా వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు సార్. మన గ్రామ మహిళా సంఘాలను బలోపేతం చేయడం కోసము, సమన్వయం చేయడం కోసం. కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి కనీస వేతనం 3,900 మాత్రమే. కాబట్టి పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులు, జీవన ప్రమాణాలకు అనుగుణంగా వారు అడుగుతున్నది విఓఏలు మరి 26,000 రూపాయలు నెలవారీ జీతంగా ఇవ్వాలని, అదేవిధంగా సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతా ఉన్నారు. మరి గ్రామాలలో మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ ఆర్థికంగా, సామాజికంగా మహిళలు ముందుకు రావడం కోసం మరి విఓఏలు మరి ఎంతో కృషి చేస్తున్న సందర్భంగా వారికి ఖచ్చితంగా ప్రభుత్వము ఉద్యోగ భద్రత, అదేవిధంగా మరి జీవిత బీమా, మరి కనీస వేతనాలు పెంచాలని కోరుకుంటా ఉన్నాం సార్. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు కూడా, ఇది కూడా మా మరి మంత్రి సీతక్క గారు పంచాయతీరాజ్ మరి శాఖ మంత్రి ప్రస్తుతం ఉన్నారు. మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తను అసెంబ్లీలో వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి గలం ఎత్తిండ్రు. దానికి అనుగుణంగానే ఆ రోజు వాళ్ళ 3,900 తీసేసి 5,000కు సవరించి కొంత గ్రామ సంఘం నుంచి కల్పించి వాళ్ళకు కొంత వెసులుబాటు కల్పించే విధంగా మరి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేసి వాళ్ళకి సహకరించింది. మరి ఈరోజు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. ఈ విధంగా తన నోటి నుండి ఆడిన మాటలు ఆ రోజు తను మరి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయితరా కారా అని తనకు ఊహకు అందని విషయమేమో. మరి ఈరోజు ఈ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో నిజం చేసే స్థాయిలో ఈరోజు తను కూర్చున్నారు. కాబట్టి ఈరోజు మన శాఖకు ఉన్నారు కాబట్టి
తను ఈ యొక్క వీడియోను మళ్ళీ తను రిపీట్ చేసుకొని ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివోఏలు ఏదైతే సమ్మె చేస్తుండ్రో ఆ సమ్మెకు ఖచ్చితంగా తను న్యాయం చేయాలి, వీళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించాలి అన్న ప్రతిదీ వాళ్ళు చెప్తున్నట్టు ఇంతకుముందు అందరు వివోఏలు చెప్పిండ్రు. వెట్టి చాకిరి మామూలు కాదు అసలు. ఏ ఒక్క చిన్నగా అసలు ఒక ర్యాలీ కానీ, ఒక చిన్న ప్రోగ్రాం కానీ, ఒక పచ్చదనం పరిశుభ్రత అననియండి, లేకపోతే పారిశుద్ధం అననియండి, లేకపోతే స్కూళ్ళు రీఓపెనింగ్ చేసే బడిబాట కార్యక్రమాలు అనియండి, ప్రతి ఒక్కటి ఫోన్ చేసి తీసుకురండి అమ్మా మీ మహిళలను మీటింగ్ చేద్దాం అని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా మరి మెసేజ్ వాళ్ళకి ఇస్తూ ఉన్నాము. మరి వాళ్ళని ఈరోజు ఈ విధంగా కనీస వేతనాలు కూడా వాళ్ళు ఈరోజు 26,000 తన నోటి నుండి వచ్చింది, కానీ కనీసం 20,000 అన్నా చేసి మాకు భద్రత కల్పించాలని కోరుకుంటున్నారు. దీనినన్నా మీరు న్యాయంగా ఆలోచించి వాళ్ళకు సహకరించాలి. లేని పక్షంలో ఈ సమ్మె ఇదే విధంగా కొనసాగుతుంది. అదేవిధంగా నేను ఒకటే మీ వివోఏలు అందరినీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీరు మొన్న చూసిండ్రు ఏది మన బస్సు ఆర్టీసీ వాళ్ళు చేసిన సమ్మె చూసిండ్రు. సమ్మె చూసి వాళ్ళ సమ్మెకు వాళ్ళందరూ ఒక ఐక్యతతో ఉంటే దిగి వచ్చి ప్రభుత్వం వాళ్ళకు సానుకూలంగా స్పందించింది. మీరు కూడా అదే విధంగా ఉండండి, మీతో పాటు మేము అందరం ఉంటాం. ఖచ్చితంగా భవిష్యత్తులో చెర చెట్లేసి అనేదానికి కూడా పిలుపునిద్దాం. మీ అందరితో పాటు మేము వెన్నంటి ఉంటాం. ఎక్కడ కూడా ఎవ్వరు కూడా అధైర్యపడొద్దు. ఇంకొకటి చిన్న చితగా అఘాయిత్యాలు కానీ ఎటువంటివి కానీ కూడా మనం పాల్పడొద్దు. మనం న్యాయంగా పనిచేస్తున్నాం, రాత్రి మొదలు మీరు కష్టం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, అది అందరి ఆత్మసాక్షికి తెలుసు. అరే వీళ్ళు కష్టం చేస్తుండ్రు, వీళ్ళకు ఇది లేదని అందరు ఏమనుకుంటున్నారంటే, మీరు అందరు గ్రామాలలో ఇంత రిస్క్ తీసుకొని పనిచేస్తుంటే ఏమనుకుంటున్నారంటే ఎంతగానం జీతం వస్తుందో, వీళ్ళకి ఎంతగానం ఆమ్దాన్ ఉందో, వీళ్ళు ఊరికేనే చేస్తారా అన్నట్టుంది. ఇవన్నీ కూడా అనుభవించేటోళ్ళకే తెలుసు. మీరు అందరు బాగా అనుభవిస్తుండ్రు కాబట్టి వాటిని అన్నిటిని కూడా మీరు ఎక్కడ కూడా ఆత్మస్థైర్యం కోల్పోకుండా గట్టిగా ఆత్మవిశ్వాసంతో మీ యొక్క న్యాయం కోసం మీ పోరాటం మీరు గట్టిగా చేయండి. మీకు పూర్తి మా మద్దతు ఉంటుంది. ఏం దాకైనా కూడా మేము వస్తాం. మన అందరికీ తెలుసు. ఇంకోటి, గతంలో మనం తెలంగాణ ఉద్యమంలో కూడా ఎక్కడ కూడా సకల జనుల సమ్మె చేస్తే ఎక్కడ కూడా ఒక అడుగు వెనుకకేయకుండా కూడా మన సెర్పు సంస్థ కానీ మన అందరం కూడా గట్టిగా పనిచేసినాం, ఎదురొడ్డి నిలబడ్డాం. ఈరోజు కూడా ఈ యొక్క ఏవైతే మీ యొక్క సమస్యలు ఏవి ఉన్నాయో ఈ సమస్యల కోసం పోరాటం స్టార్ట్ చేసిండ్రు. ఆ పోరాటంలో కొంతవరకనే న్యాయం చేసే వరకు, ప్రభుత్వం దిగి వచ్చేంత వరకు కూడా మీరు చేయండి. మీతో పాటు మేము వెన్నంటి ఉంటాం, మీకు సపోర్ట్ ఇస్తాం, మీ వెంబడి ఏం దాకైనా వస్తామని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మీరు ఎక్కడ కూడా అంటే ఇంకోటి, మన మహిళలను కూడా ఎక్కడ కూడా మీరు ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉండకండి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటామంటే చేసుకొనివ్వండి, కానీ ప్రభుత్వాన్ని మాత్రం గట్టిగా నిలదీయండి. కనీసం మీకు ఇప్పుడు మీరు ఇంత పెట్టినా ఇంకా కొంచెమన్నా మీకు ఆసరా అయితేనే మీ కుటుంబాలు కానీ ఈరోజు ఇన్సూరెన్స్ కానీ ప్రతి ఒక్కటి కానీ మీకు వర్తించాల్సిందే. ఈరోజు రేపు పరిస్థితులు బాగలేవు. మనం ఒక అడుగు ఎక్కడ పోయేసి ఎక్కడ ఇదవుతామో మనకు ఎప్పుడు ఏమవుతుందో కూడా తెలియదు. ఎవరు ఉపాధి హామీ పని కూలికి వెళ్ళే వ్యక్తి అక్కడ ఏదైనా జరిగితే వాళ్ళకి కట్టడంగా ఇన్సూరెన్స్ ఉంది. అటువంటిది ఈరోజు మీరు రాత్రి మొదలు కష్టపడి పనిచేస్తూ ఉంటే ఎటువంటి ఇన్సూరెన్స్ కానీ ఉద్యోగ భద్రత కానీ లేకపోవడం చాలా శోచనీయమైన అంశం. మరి మీ అందరినీ కూడా మీకు అందరికీ కూడా ప్రభుత్వం న్యాయం చేయాలని, సీతక్క గారు మేల్కొనాలని ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో తను ఈ యొక్క సమస్యలను మాట్లాడి వీళ్ళకి న్యాయం చేయాలని మంత్రి గారిని డిమాండ్ చేస్తూ విరమిస్తున్నాను. ఆందూర్ మండల్ మల్కాపూర్ వివోఏ. మాకు మీ ఫలితం ఎక్కుంది కానీ ఫలితనం ఎక్కుంది కానీ ఫలితం అనేది తక్కువ ఉంది. మా జీతాలు పెరగాలి, మళ్ళీ మాకు 58 జీవో రద్దు చేయాలి, మళ్ళీ ట్యాబ్లు అవి సౌకర్యం కల్పించాలని, కనీస వేతనం కల్పించాలని మేము అనుకుంటున్నాము. అందుకు అసలు మన సభ్యురాలకున్న ఇన్సూరెన్స్ కూడా మాకు వివోఏలకు లేదు. సభ్యురాలకు ఉంది కానీ మా వివోఏలకు కూడా ఇన్సూరెన్స్ కల్పించాలని మేము అనుకుంటున్నాము. ఆన్లైన్ పనులు అనేవి ఎక్కువ ఉన్నాయి. ప్రతిదీ ఏది ఉన్నా కూడా మన గ్రామాలలో ఉన్న చెత్త చెదర మొత్తం వివోఏల పైననే దొబ్బుతున్నారు. అన్ని ఉన్న రకాల పనులు మొత్తం మా వివోఏల పైననే
వేస్తున్నారని ఆన్లైన్ పని ఎక్కువ ఉంది. పని భారము తగ్గించి ఉద్యోగ భద్రత మాకు కల్పించాలని, ఉద్యోగులను మమ్మల్ని గుర్తించుకోవాలన్నట్టు వివోఏ గౌరవ వేతనం 20,000 ఇవ్వాలని మేము ఇంత ఈ రోజుకి 9వ రోజు మా సమ్మె ఇంకా కొనసాగుతుందో ఇంతకే ఆగుతుందో అని పైకి వెళ్ళాలని మేము అనుకుంటున్నాం. గౌరవ వివోఏ మిత్రులందరికీ, 3 మండలాల మిత్రులందరికీ మా మండలం తరఫున ధన్యవాదాలు. కాకపోతే గత 7 రోజుల నుండి మా యొక్క జీతాల విషయమే కాకుండా వివోఏల గౌరవవేతనము, సెర్పు ఉద్యోగులకు గుర్తించాలి, అర్హులైన వివోఏలకు పదోన్నతి కల్పించాలని, సాధారణ ఇన్సూరెన్స్ ప్రతి ఒక్కరికి ఇప్పుడు రేపే నుండి మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, ఇందిరమ్మ ఏదో పాలసీ పెట్టి రేషన్ కార్డులు ఎవరుంటే ఎంతమంది ఉంటే అంతమందికి ఇన్సూరెన్స్ అని పెట్టుతున్నాడు. అంతకంటే అధ్వాన పరిస్థితిలో మనం వివోఏలను ఉండము. ఇంకోటి ఏమైందంటే పని భారం తగ్గించాలి. ఒక మీటింగ్ ఉన్నదంటే వివోఏలని కలిసి అందరు తీసుకొని రండి. మనకు ఏపీఎంలకు వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, ఏపీఎంలు సీసీలకు ఇస్తారు, సీసీలు మనకి ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా తీసుకొని పోవాలి. అక్కడ పోతే వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటుంది, వాళ్ళ బాధ్యత మన మీద ఉంటుంది. అప్పుడేమో గుర్తుండము, ఇప్పుడేమో గుర్తులేము వివోఏలం. ఇది ఖచ్చితమైన మాట. అదే ఒకటి పని భారం తగ్గింది. వ్యక్తిగత ఖాతాలో జీతాలు వేయాలి. మన గ్రామ సంఘం లేస్తున్నారు. కొన్ని గ్రామాలలో వివోఏలకు ఓబీలకు బాగుంటుంది, కొన్ని గ్రామాలలో వివోఏలకు ఓబీలకు బాగాలేకుంటే ఆ జీతం తీసుకునేకితే ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉన్నదా లేదా చెప్పండి. అట్లాంటి పరిస్థితి రాకుండా ఉండాలని మన సొంత ఖాతాలో వేయాలి. ఇంకొక విషయం, ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు లక్షాధికారి కోటీశ్వరులు ఎవరు చేస్తున్నారు? మనం 1 కోటి మందిని కోటీశ్వరులు చేయాలని మనకు చెప్తున్నారు. ఎవరు చేయాలి? మనం చేయాలి, పైసలు ఇప్పించాలి, లోన్ ఇప్పించాలి. అమ్మ కట్టకుంటే రికవర్ ఎందుకు చేయాలని మనం ఇచ్చే మళ్ళీ మనకు తిన్నికే లేదు కానీ వాళ్ళకైతే తిన్నికే పెట్టండి. మీరు ఏం చేస్తారు తెలియదు. ఈ పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ దాన్ని ఇదే కంటిన్యూ చేస్తేనే మనం ముందరికి పోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించి ఏ సమావేశం పెట్టినా అందరు ప్రతి ఒక్క ఎన్ని పరిస్థితులు ఉన్నా పక్కకు పెట్టి వస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసం అంటే రావాలి, మన పని మన బాధ్యత. ఇలాంటి పరిస్థితులు రానియకుండా ఇక్కడ ఇప్పుడు పెద్దేముల మండల్ 3 మండలాలు 4 మండలాలు చెప్పినాం. దయచేసి ఏమన్నా మళ్ళీ రేపెల్లుండి మనం ప్రోగ్రాం పెద్ద గిట్ట పెడితే అన్ని మండలాలకు చెప్తే అందరిని దొరికొచ్చే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకొస్తారని సవినయంగా కోరుకుంటూ నమస్కరిస్తూ ప్రభుత్వం ద్వారా తమకు వచ్చిన భూమిని జహీర్ ఖాన్ అనే వ్యక్తి ఆక్రమించి క్రషర్ నడుపుతున్నారని, తమ పూర్వీకుల దగ్గర 1 ఎకరా కొని ప్రస్తుతం 4 ఎకరాల భూమికి పైగా కబ్జా చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని అంతరం గ్రామానికి చెందిన సంపత్ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీకి వినతి పత్రం అందజేశారు. ఇదే విషయంలో జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ జహీర్ ఖాన్ పై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి సూచించారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ తమకు న్యాయం జరిగేలా చూడాలని, అందుకు జిల్లా కలెక్టర్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. గత మాకు 4 ఎకరాల భూమి అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చేది మా తాత వాళ్ళకి. ఆ ల్యాండ్ను జైర్ అనే వ్యక్తి కబ్జా చేసి 4 ఎకరాలు 1 ఎకరా కొనుక్కున్నట్టు సృష్టించి దొంగ సంతకాలు తీసుకొని ఆ 1 ఎకరా భూమికి 4 ఎకరాలు మొత్తం కబ్జాలో తీసుకున్నాడు. మేము వెళ్తే ఆ భూమి ఆలయాలకు పెద్ద నాయకులకు కలిసి మళ్ళీ ఆయన యథావిధిగా నడిపించుకున్నాం. కలెక్టర్ ఆఫీస్కి సుమారు 2002 నుండి తిరుగుతూనే ఉన్నా, 2015 నుండి తిరుగుతూనే ఉన్నా. ఇప్పటి వరకు స్పందించట్లేదు. నిన్న సార్ స్పందించి కలెక్టర్ సార్ స్పందించి ఎస్పీకి లెటర్ రాసిండ్రు, మీకు న్యాయం చేస్తా అని చెప్పిండ్రు. దానికోసమే కలెక్టర్ ఆఫీస్కి వచ్చింది. మా తాత వాళ్ళకు తక్కిన 3 ఎకరాలు తీసుకుంటామని భయపెడితే లీజుకి అని చెప్పి 1 ఎకరా రాసుకుంటామంటే ఆ 3 ఎకరాలు పోగలని భయంకి ఆ 1 ఎకరాకు సైన్ చేసిండ్రు అంతే. దానికి తక్కిన 3 ఎకరాలు కూడా కబ్జా తీసుకున్నారు.
పాస్బుక్లు మా పైన లేదు, మా పైన తీసేసి వాళ్ళపైన పాస్బుక్లు చేసింది. మా పాస్బుక్ ఇది, మా పట్ట పాస్బుక్. మాకు తిరిగి ల్యాండ్ ఇప్పించాలని కలెక్టర్ సార్కి అడిగిన. తప్పకుండా నేను మీకు చేస్తాను అని చెప్పి ఎస్పీకి లెటర్ రాసిన వాళ్ళపైన కేసు చేయమని. కబ్జా ఎవరైతే చేసిండో వాళ్ళపైన అక్రమంగా తీసుకున్నందుకు కేసు చేయమని సార్ కలెక్టర్ సార్ లెటర్ రాసింది ఎస్పీకి. అందరికీ నమస్కారము. ఏదైతే ఇంతకుముందు ఇప్పుడు సంపత్ మాట్లాడిండో అంతారం గ్రామ శివారులో వాళ్ళ తాత పేరు మీద ఎప్పుడు 1975 నుంచి మొత్తం రికార్డులో ఉన్నాయి. ఇవన్నీ విత్ ఎవిడెన్స్ వస్తాయి. ఈ మాట గిటర్స్ మీరు దీనికి ఫోటో తీసుకోండి. వాళ్ళ పహానీలు గిట ఉన్నాయి. ఎప్పటి నుంచి 1971 నుంచి 72. వాళ్ళ తాత పేరు మీద ఏం చేసిండంటే జైర్ అనేది అతను క్రెషర్ తెలుసు కదా జైర్. ఆయన ఏం చేసిండంటే వాళ్ళ దగ్గర 1 ఎకరా లీజు తీసుకొని ఆ 1 ఎకరాన్ని 4 ఎకరాలు అది గిట అసైన్మెంట్ ల్యాండ్, వాళ్ళ అసైన్మెంట్ ల్యాండ్ని రిజిస్ట్రేషన్ చేసుకొని పట్టభూమి అంటే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఎవరి పేరు మీద? వాళ్ళ భార్య పేరు మీద చేసుకున్నాడు. సెల్డిడిది జరీనా బేగం జహీర్. ఆయన మొత్తము ఆయనది క్రెషర్ మిషన్ ఉంది. మొత్తము ఎకరాన్ని 4 ఎకరాలు సృష్టించుకొని ఎంఆర్ఓ వాళ్ళతోటి కుమ్మక్కై అది గిట అసైన్మెంట్ ల్యాండ్ లావుని పట్ట భూమిని పట్టా ఏ విధంగా చేపించుకున్నాడో అది ఒకటి కావాలి. ఖచ్చితంగా దీని మీద కలెక్టర్ సార్కి ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. దీన్ని దృష్టిలో తీసుకొని ఖచ్చితంగా వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే యాక్చువల్గా మొత్తం ఉన్నది వాళ్ళది, కానీ ఆయన మొత్తం సృష్టించుకున్నాడు. ఇగో వాళ్ళ దగ్గర లీజ్ తీసుకొని ఇగో 5,500కు ఎప్పుడు 84లో వాళ్ళు తీసుకున్నది, ఎప్పుడు 71లో వాళ్ళ తాత వాళ్ళకి భయపెట్టించి అప్పుడు సంతకాలు తీసుకొని ఇగో డాక్యుమెంట్ మొత్తం సృష్టించుకున్నాడు. ఆయన వాళ్ళ భార్య పేరు మీద పాస్బుక్ ఉంది, ఆయన పేరు మీద పాస్బుక్ ఉంది. అసైన్మెంట్ ల్యాండ్ కానీ అసైన్మెంట్ ల్యాండ్ని పట్ట చేసుకున్నాడు. కాబట్టి దీని మీద మొత్తము దర్యాప్తు జరిపి సర్వే వాళ్ళని పంపించి అసైన్మెంటా పట్టానా ఏదైతే అసైన్మెంట్ ల్యాండ్ ఉందో వాళ్ళకి అప్పగించాల్సిందిగా కోరుతున్నాం. 4 ఎకరాలు అసైన్మెంట్. 4 ఎకరాలు అసైన్మెంట్. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలని సిఐటియు నాయకులు తాండూరు డిపో మేనేజర్ సురేష్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పెన్షన్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చాలా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇట్లా జీతం రాక ఇట్లా రిటైర్డ్ అయిపోయి సంవత్సరాలుగా ఈరోజు ఆర్పిఎస్ కానీ లేకపోతే కట్టినటువంటి అమౌంట్ కానీ పెన్షన్ సౌకర్యం కానీ ఏవీ లేకుండా ఈ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క ఆర్టీసీ రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులకు బెనిఫిట్స్ ఇవ్వకుండా ఈరోజు డిపోల చుట్టూ కార్యాలయాల చుట్టూ దింపించుకొని తీవ్ర అవస్థలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తీవ్రంగా సిఐటిగా ఖండిస్తున్నాం. రిటైర్మెంట్ ఉద్యోగుల ఏదైతే రావాల్సినటువంటి బెనిఫిట్స్ ప్రతి ఒక్కటి వెంటనే చెల్లించాలి, వాళ్ళని ఆదుకోవాలని చెప్పి పెన్షన్ సౌకర్యం కల్పించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. అదేవిధంగా రావాల్సినటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎం గారికి అదేవిధంగా సబ్ కలెక్టర్లకు కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులను ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ ఉద్యమాన్ని మరింతగా అన్ని సంఘాలను కలుపుకొని మరింతగా ఈ ప్రభుత్వం పైన ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.